నరసింహుడు రూపం వచ్చింది. నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి పట్టుకొని భీకారంగా అరిచారు. అతని రాజమందిరపు వేదికపై కూర్చోబెట్టి తన పాదాలతో అతన్ని అదిమిపెట్టారు. తన పదునైన గోళ్లతో హిరణ్యకశిపుణ్ణి ఛేదించారు. అప్పుడు భూమి ఆకాశమంతా నరసింహుని కీర్తిని కీర్తించింది. ఇంకా దేవతలంతా హర్షధ్వానాలు చేశారు. అది చూసి ప్రహ్లాదుడు ఆనంద బాష్పాలతో భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ ఘట్టంలో ధర్మం తంత్రాన్ని గెలిచింది. ఇంకా భక్తి అహంకారాన్ని జయించింది. ప్రహ్లాదుడు చూపించిన భక్తి, విశ్వాసం, భగవంతునిపై నమ్మకం మనకు ఎన్నో నేర్పించింది, ఇస్తుంది. ఈ కథ అయితే మనకు ధర్మం ఎప్పుడూ నాశనం అయ్యేది కాదని, ఇంకా భక్తులకు భగవంతుడు ఎల్లప్పుడూ సహాయపడతాడు అని చెప్తుంది. హిరణ్యకశిపుడు చనిపోయాక కూడా నరసింహుడి కోపం ఇంకా తగ్గలేదు. ఆయన మహాకోపంతో ఊగిపోతూ తన పంజలతో భూమిని చీల్చేశారు. అప్పుడు దేవతలు వచ్చి అతన్ని శాంతిపరిచేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి భక్త ప్రహ్లాదుడు ముందుకు వచ్చి వినయంతో ఆ నరసింహస్వామిని ప్రార్థించారు. అప్పుడు అతని భక్తిని చూసి నరసింహుడు శాంతించి చారు నరసింహస్వామి ప్రహ్లాదుని ఆశీర్వదించి భక్తులకు ఎల్లప్పుడూ సహాయంగా ఉంటారని మాట ఇచ్చారు. ఈ కథ భక్తికి పరమోన్నతకు స్థానం చూపించింది. అయితే ఇక్కడ ప్రహ్లాదుని అచంచల భక్తి, విశ్వాసం, నమ్మకంతో కూడిన ధైర్యం మనకు జీవితంలో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. భగవంతునిపై నమ్మకం ఉంటే ఎలాంటి విపత్తు వచ్చినా ఆయన రక్షణ కల్పిస్తారని ఈ కథ మనకు స్పష్టంగా చెప్తుంది. నరసింహస్వామిని ఆవిర్భావం చేసిన తర్వాత దేవతలంతా అతన్ని కీర్తిస్తూ ప్రహ్లాదుని ధర్మానుబంధాన్ని కొనియాడారు. ఈ ఘటన తర్వాత ప్రహ్లాదుడు తన రాజ్యాన్ని అత్యంత న్యాయబద్ధంగా పరిపాలించారు. ఆయన పాలనలో ప్రజలు సంతోషంగా, ధార్మికతో జీవించారు. అయితే ప్రహ్లాదుని జీవితం మనకు భక్తి, ధైర్యం, ఇంకా విశ్వాసం కలిగిన వ్యక్తి ఎప్పుడు విజయాన్ని సాధిస్తాడని స్పష్టం చేస్తుంది. మరియు భక్తి మానవత్వాన్ని అత్యున్నత స్థాయిని అందిస్తుంది అని ఈ కథ మనకు తెలియజేస్తుంది. నరసింహస్వామి ఆవిర్భావం మీకు ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.